ఇదే మా ఫస్ట్ గెట్ రెడీ విత్ మీ వీడియో. ఇద్దరం కలిపి అయితే ఇదే ఫస్ట్ టైం. నేనైతే చాలా చేశాను. ఇక్కడైతే నేను టోనర్ యూస్ చేస్తున్నాను. మా చెల్లి అయితే మాయిశ్చరైజర్ యూస్ చేస్తుంది. నేనైతే ప్లమ్ నైసినమైడ్ అండ్ రైస్ వాటర్ టోనర్ యూస్ చేస్తున్నా. మా చెల్లి అయితే డాటన్కి బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తుంది. నెక్స్ట్ నేను మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నా. మా చెల్లి అయితే కన్సీలర్ యూస్ చేస్తుంది. మా చెల్లి యూస్ చేసేది మెబ్లిన్ ఏజ్ రివైన్ కన్సీలర్. నేనైతే ప్లమ్ మాయిశ్చరైజర్ యూస్ చేశాను. నెక్స్ట్ నేనైతే డాటన్కి ఇది టింటెడ్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ సమ్మర్స్కి ఇదే పర్ఫెక్ట్ అని అయితే చెప్తాను. చాలా లైట్ వెయిట్, ఇంకా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్లోకి. మా చెల్లి నేను కలిసి ఉన్నామంటే ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. అందుకే మా అమ్మ మా ఇద్దరిని ఒక దగ్గర అయితే ఉండనివ్వదు. ఈ మధ్య లేట్గా పడుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ ఎక్కువ అవుతున్నాయి. సో నేను కన్సీలర్ అయితే యూస్ చేస్తున్నాను. సేమ్ మా చెల్లి యూస్ చేసిన మెబ్లిన్ కన్సీలరే. ఈ మెబ్లిన్ కన్సీలర్ అయితే అయిపోయింది. నేను అంతలా యూస్ చేశాను. నాకైతే చాలా నచ్చింది. నేను మళ్ళీ రీపర్చేస్ చేస్తానా అంటే చేస్తాననే చెప్పొచ్చు. బట్ నా దగ్గర ఇంకొక కన్సీలర్ అయితే ఉంది ఇన్సైట్ నుంచి. సో అది అయ్యాక మళ్ళీ ఇది పర్చేస్ చేస్తాను. నా మేకప్ బేస్ అయితే ఈ 2 ప్రొడక్ట్స్తో అయిపోయినట్టే. మా చెల్లి కుషన్ ఫౌండేషన్ ట్రై చేస్తాను అన్నది. సో నేను నా దగ్గర ఉన్న టిర్ కుషన్ ఫౌండేషన్ అయితే దానికి అప్లై చేస్తున్నాను. నేనైతే ఇందులో మినీ వర్షన్ అయితే తీసుకున్నాను. ఫుల్ సైజ్ ప్రోడక్ట్ తీసుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి మినీ తీసుకోవడం మంచిది అనిపించింది. నాకైతే ఇది ప్యాచీగా అనిపించింది. నాకేం నచ్చలేదు. సో మా చెల్లికైతే అప్లై చేశాక నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. నేనైతే ఫేసెస్ కన్నడ నుంచి యూస్ చేస్తాను. మీరు నా ముందు గెట్ రెడీ విత్ మీ వీడియోలు చూసినట్టయితే నేను ఎప్పుడు ఇదే యూస్ చేస్తూ ఉంటాను. ఇందులో ఇంకా షేడ్స్ కూడా ఉంటాయి. నేనైతే ఇంది షేడ్ బేస్లో తీసుకున్నాను. నెక్స్ట్ అయితే మీ అందరికీ తెలిసిందే నా ఫేవరెట్ లిప్ బామ్ లెనేజ్ నుంచి ఇంది షేడ్ గమ్మీ బేర్. ఇంకా నువ్వు రెడీ అయింది చాలు అని చెప్పి మా చెల్లి అయితే నన్ను పక్కకు తోసి తనైతే రెడీ అయ్యడం మొదలెట్టింది. కుషన్ ఫౌండేషన్ అప్లై చేశాక కాంపాక్ట్ పౌడర్ అయితే అప్లై చేసుకుంటుంది. తను కూడా సేమ్ నేను యూస్ చేసేది అప్లై చేసుకుంది. నెక్స్ట్ అయితే లిప్ బామ్ అయితే యూస్ చేస్తుంది. తను యూస్ చేసేది విష్ కేర్ నుంచి. ఇదైతే టింటెడ్ లిప్ బామ్. నెక్స్ట్ అయితే తన ఐలాషెస్ కొంచెం ఫ్లాట్గా ఉంటాయి. సో తను ఐలాష్ కర్లర్ కూడా యూస్ చేస్తుంది. మీ ఇద్దరం అయితే ఎనిమిస్ లాగే బిహేవ్ చేస్తాం సిస్టర్స్ల కన్నా. సో మా చూపులు కూడా అలాగే ఉంటాయి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ మా చెల్లి ఐలిడ్స్కి బ్లష్ అయితే అప్లై చేస్తుంది. బ్లష్ అయితే నైకా నుంచి షేడ్ మర్చిపోయాను. సో అడగద్దు. నేను కూడా సేమ్ బ్లష్ని చీక్స్కి అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ మా చెల్లి లవ్ చైల్డ్ బై మసాబా లిప్స్టిక్ అయితే యూస్ చేస్తుంది. నాకైతే బ్లషెస్ చాలా ఇష్టం. నేను చాలా యూస్ చేస్తూ ఉంటాను. నా బ్లష్ కలెక్షన్ కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను. సో స్టే ట్యూన్. నెక్స్ట్ అయితే ఇక్కడ మా చెల్లి తన హెయిర్ని ఫ్లాంట్ చేస్తుంది. ఎందుకంటే బ్లో డ్రై చేసుకుందంట. నేనైతే నెక్స్ట్ నా లిప్స్టిక్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది ఇన్సైట్ నుంచి. నేను యూస్ చేసే మేకప్ ప్రొడక్ట్స్ కోసం మీకు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.